వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 90,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఆ 90,000 కోట్ల రూపాయల్లో 90% ఒకే సామాజిక వర్గానికి వెళ్ళింది అని చెప్పి న్యూయార్క్ యూనివర్సిటీలో పనిచేసే ఒక అమ్మాయి పిహెచ్డి చేయడానికి వచ్చి ఇది గ్లోబలైజేషన్ కాదు, ఇది కమ్మైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసింది. ఆమె రాసిన ఆర్టికల్ ఇప్పటికి కూడా దొరుకుతుంది. ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన 90,000 కోట్ల రూపాయలు 90% ఒకే సామాజిక వర్గం చేతిలోకి వెళ్ళి పాలు పెరుగు అమ్ముకునే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ పాలు పెరుగు వ్యవసాయ కుటుంబాల నుంచి రైస్ మిల్లులు వచ్చిన చిన్న చిన్న వాళ్ళు ఈ 90,000 కోట్ల రూపాయల డబ్బులతోటి ఏ విధంగా గ్లోబలైజేషన్ లో కాంట్రాక్ట్ అనేది ఆమె చేసిన రీసెర్చ్ ఆర్టికల్. ఇప్పుడు మళ్ళీ మార్పు ఎక్కడొచ్చిందంటే కేజీఎఫ్ అంటే మనం సినిమా అనుకుంటాం, కానీ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక మీటింగ్ కి ముఖ్యమంత్రి గారు వెళ్ళి విజయవాడలో పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పారు. ఇప్పుడు ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇవాళ కొన్ని వేల కులాలు ఉన్నాయి, మరి అన్ని కుల సంఘాల మీటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది.